ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున్ శర్మ గారు. గురువుగారు నమస్కారం. నమస్కారం అండి. ఫిబ్రవరి నెలలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వాళ్ళకి గ్రహ సంచార వీక్షణం, గ్రహగమన గతులన్నీ కూడా మనం పరిశీలన చేస్తున్నట్లయితే మకర రాశి వాళ్ళకి సహజంగా కొంత వాళ్ళ వృత్తి ఉద్యోగ ధర్మాల్లో చాలా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కారణం ఏంటంటే మకర రాశిలో వ్యయస్థానంలో శుక్రుడి యొక్క సంచారం, అలానే జన్మంలో అంటే జన్మరాశిలో శుక్రుడి యొక్క సంచారం జరగటం, అలానే శుక్రకుజులు కూడా జన్మంలో జరగటం, ద్వితీయంలో రవిబుధుల యొక్క సంచారం, జన్మంలో కూడా రవిబుధులు కొన్ని రోజులు ఉండటం జరుగుతుంటుంది. అలానే తృతీయ స్థానంలో రాహు యొక్క సంచారం, చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం, అలానే కేతు యొక్క సంచారం నవమ స్థానంలో ఉండటం వల్ల కొన్ని విభిన్నమైన ఫలితాలు బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే ఆరోగ్య సమస్య నుండి కొంత బయటపడతారు. ఫస్ట్ పాయింట్, ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు కాబట్టి. అలానే వాళ్ళ యొక్క వృత్తి ధర్మంలో 10వ ఇంటి అధిపతి శుక్రుడు 11వ ఇంట్లో అంగారకుడితోటి కొంత కాంబినేషన్, అంటే 12వ ఇంట్లో కలిసి ఉండటం వల్ల కూడా కొంత అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అంటే రవిబుధులు మారుతూ ఉన్నారు ఇక్కడ. మకర రాశిలో కొన్ని రోజులు ఉంటే కుంభరాశిలో కూడా కొన్ని రోజులు ఉంటాడు. అందువల్ల కొంత మార్పు వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలు అనుకూలమైన పరిస్థితులు బాగా ఎక్కువగా ఉంటాయి. అయితే కొంత ధనం ఖర్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కానీ నిజాన్ని మాట్లాడడానికి కొంత ఇష్టపడుతూ ఉంటారు. నిజం మాట్లాడారు అంటే కొంత ఏదో రకంగా అపశృతి జరుగుతున్నట్టే అర్థం. ఏదో ఒకటి ఇష్టం లేని వ్యక్తులు వీళ్ళకు దూరం అవుతారని అర్థం. నిజాన్ని మాట్లాడితే అంతేగా లోకంలో సహజంగా జరిగేది. ఏదో భజన మండలిలాగా భజన చేస్తే మన వైపు ఉంటారు, అంతే సహజంగా. అలాగే ఇక్కడ ఏదైతే శని సొంత రాశిచక్రంలో ఉండటం వల్ల కూడా కొన్ని నిజాలు మాట్లాడే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. దానితో పాటు ఇక్కడ కుజుడు శుక్రుడు వల్ల కూడా విలాసవంతమైన జీవితము, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అలానే ఎక్స్కర్షన్లు చేయటం, ఇలాంటివన్నీ కూడా బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే దినచర్య కూడా కొంత మార్పు ఉంటుంది. అంటే ఆరోగ్యం కూడా కొంత ప్రతికూలంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది ఎప్పుడు 10వ తారీఖు తర్వాత. అంటే మిశ్రమైన ఫలితాలు ఎక్కువగా ఆరోగ్యపరంగా ఉంటాయి. అందువల్ల ఏది ఏమైనా వీళ్ళ గ్రహస్థితిని మనం అనుసరించి చూస్తే మకర రాశి వాళ్ళకి 2 భాగాలు శని వెళ్ళిపోయాడు. ద్వితీయ స్థానంలో శని ఉన్నాడు. అంటే కుటుంబపరంగా ఇబ్బందులు లేకుండా ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉండటం, భార్యాభర్తల యొక్క కలయిక అనేది చాలా బాగుండటం, అలానే పిల్లలు వృద్ధి చెందటం ఒకటి, పిల్లల ద్వారా ఆస్తుల సంక్రమణం జరగటం ఒకటి, అలానే తల్లిదండ్రుల ద్వారా ఆస్తుల సంక్రమణం, పిల్లల ద్వారా కూడా ఆస్తి ఏదైతే ఉంటుందో అది వీళ్ళు చూసుకునే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కోర్టు సమస్యలు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానితో పాటు ఏదైతే మనం చేస్తామో ఆ ప్రయత్నం లోపం లేకుండా చేయడం చాలా మంచిది. కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు, ప్రయత్నం చేస్తున్నా కూడా లోపం కలుగుపడుతూ ఉంటుంది. ఆ లోపానికి కారణం ఏంటంటే గ్రహస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల లోపం అనేది కలుగుతుంది. ఈ మకర రాశి వాళ్ళకి సహజంగా చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం, చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల డబ్బులు ఖర్చు అయ్యే స్థితి అనేది ఉంటుంది. అంటే ఆర్థిక స్థితిగతులు మెరుగుపడుతున్నా కూడా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. దానికి కారణం ఏమిటంటే ఇక్కడ ఏదైతే ఖర్చు పెట్టాల్సిన స్థితి అనేది లేకుండా వృధా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనవసరంగా వృధా ఖర్చు అయ్యే అవకాశాన్ని మనం ఎందుకు తెచ్చుకోవాలి? ఎంతవరకు ఖర్చు చేయాలో అంతవరకు ఖర్చు చేయాలి, పొదుపు అనేది పాటించాలి. అలానే బంధువులతో సహనంగా ప్రవర్తించాలి, మిత్రులతో స్నేహబంధాన్ని కొనసాగించాలి. ఆరోగ్యపరంగా ఏదైతే దోషం కలుగుతుందో ఆరోగ్యపరంగా అనుకూలంగా చేసుకోవడానికి ప్రయత్నాలు కొనసాగించాలి వీళ్ళు. అలానే ఇక్కడ ఏదైతే కుటుంబ పరంగా ఇబ్బందులు ఉండవు, కానీ కొంత కుటుంబంలో వేరే వాళ్ళు ఇంటికి వస్తే చుట్టాల ద్వారా కొన్ని చికాకులు ఏర్పడుతుంటాయి. అంటే బంధువులతో సహనంగా ప్రవర్తించాలి. అలానే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు, టీచర్లు, ఉపాధ్యాయులకి కొంత శ్రమకి తగ్గ ఫలితం అనేది రావట్లేదని కొంత ఆందోళన అనేది ఒకటి ఉంటుంది. నేను ఎంతో శ్రమ చేస్తున్నాను, దానికి తగ్గ ఫలితం వస్తుందా, ఇంకా రావట్లేదు అని కొంత మానసికంగా వేదన గురయ్యే అవకాశం ప్రధానంగా ఉంది. అదే నిష్ణాతులైన వ్యక్తులతోటి కలయిక, సుప్రసిద్ధమైన వ్యక్తులతోటి సుప్రసిద్ధమైన వాళ్ళతోటి మాట్లాడే అవకాశాన్ని వాళ్ళు అందిపుచ్చుకుంటారు. ఆ అందిపుచ్చుకోవడంతో వాళ్ళ యొక్క గ్రోత్ అనేది బాగా పెరిగే అవకాశం అనేది బాగా ఎక్కువ ఉంటుంది. అంటే ప్రధానంగా చెప్పదలుచుకుంటే వాళ్ళ యొక్క స్థితిగతుల్లో కొంత మార్పు జరుగుతుంది. కొంత ఆవేశము, కొంత కోపం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఆ స్థితిగతిని మనం మార్చుకోవడానికి ఏంటంటే కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించుకోవాలి. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో నేర్చుకొని జీవితాన్ని గమ్యం అనేది ఎలా ఉంటుందో ఆ గమ్యానికి రహదారి వేసుకొని ముందుకు వెళ్ళాలి.
అంటే మన తప్పులు మనం సవరణ చేసుకోవాలి. అంటే స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాట నరుడు. అంటే మన పూర్ణత్వాన్ని మనం కోల్పోకుండా ఉండటానికి మన తప్పులను మనం ఎత్తి చూపించుకున్న వాడే స్థితప్రజ్ఞుడు అంటాడు. వాడే బాగుపడతాడట. అంటే అతను బాగుపడతాడని అర్థం. ఏమిటి బాగుపడటానికి కారణం ఏంది? మనలో లోపాలను ఎప్పుడు కూడా అప్డేట్ చేసుకుంటూ ముందుకెళ్తారు. అసలు అప్డేట్ అనే వర్డే దానికోసం పెట్టింది ఇంగ్లీష్లో. అంటే ఎప్పుడప్పుడు మనం మార్పును ఆహ్వానించాలి, తప్పుల్ని కూడా ఆహ్వానించుకుంటుండాలి. ఆ తప్పులు కూడా ఎక్కడ సవరణ చేయాలి, ఎలా చేయాలి, కొంత ఆలోచన మారుతూ ఉండాలి. ఆ ఆలోచనను బట్టే మనకి జీవితం అనేది బాగా ముందుకు వెళ్ళే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. అలాంటి విషయాన్ని మనం ఆలోచన చేసి శ్రద్ధగా మనం ఏం చేయాలి, ప్రయత్నంలో విఫలం లేకుండా ఉండాలి, అనుకూలమైన ప్రయత్నాలు సాగించాలి. మనం అనుకూలంగా మానసికంగా పొద్దుగులు దిగులుతో ఉండకూడదు. జీవితాన్ని ఎక్కడ సమూలంగా మార్పు చేసుకోవాలి, ఎక్కడ ఏం జరుగుతుంది, ఆలోచన సరళిలో మార్పులు చేసుకోవాలి. అయితే వీళ్ళు ఏంటంటే నూతన వ్యాపారాలు ప్రారంభం చేయకూడదు ఫిబ్రవరి మాసంలో. వీరైతే నూతన ఉద్యోగాలు చేరొచ్చు, కానీ వ్యాపార పరంగా భాగస్వామి వ్యాపారతో వాళ్ళతో కూడా డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే ఏదైతే వాళ్ళతో గొడవలు ప్రధానంగా సంభవించడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ గొడవల్ని అంత దూరం తెచ్చుకొని వెళ్ళకూడదు. మనం ఏదైతే మనం గొడవను తీసుకొని వెళ్ళామనో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కోర్టు సమస్యల పరిష్కారం జరుగుతాయి. కొంత ఆరోగ్య విషయంలో గైన్కి సంబంధించిన విషయాలు జాగ్రత్త ఉండాలి. స్త్రీలు ముఖ్యంగా ఏదైతే ఆరోగ్యపరంగా అందరినీ కలుపుకోలేకపోయేటట్టుగా ఉండాలి. వాళ్ళు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో విశేషమైన కృషి చేసి దానిలో సబ్జెక్ట్లో ఇన్డెప్త్గా వెళితే వీళ్ళ యొక్క జీవితం అనేది చాలా బాగుంటుంది. అలానే ఏదైనా సరే కుటుంబపరంగా ఇబ్బందులు ఉన్నవాళ్ళు కూడా కలిసిపోయి జీవితాన్ని ముందుకు సాగించడం చాలా మంచిది. విద్యార్థులకు కూడా ఏకాగ్రత కోల్పోతారు. విద్యార్థులు కూడా ఏకాగ్రత కోల్పోకుండా ఉండటానికి చాలా వ్యాపకాలన్నీ కూడా తగ్గించుకొని చదువు మీద ఏకాగ్రతను దృష్టిని సాధిస్తే వాళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల టోటల్గా వీళ్ళకి దాదాపుగా 82% బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇక మిగతా 18%కి చాలా జాగ్రత్తగా రెమెడీస్ చేసుకొని ముందుకు వెళ్తే మన జీవితంలో విజయం సాధించే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలంటారు? తప్పకుండా వీళ్ళు చేయాల్సిన రెమెడీస్ ఏంటంటే, వీళ్ళకి 2 భాగాలు ఎల్నాటి శని పోయింది కాబట్టి శని యొక్క ప్రభావానికి దోషం పోవడానికి ఓం నమః శివాయ పంచాక్షరి, తత్పురుషా విద్యే మహాదేవాయుధీమే తన్నో రుద్రప్రచోదయాత్ అనే రుద్రగాయత్రి మంత్రాన్ని జపం చేయటం, మానసికంగా వీళ్ళకి ఆందోళన తొలగిపోవడానికి క్షీరపుత్రాయుధ్ని అమృతత్వాయుధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదవటం వల్ల చంద్రుడి యొక్క దోషం పోతుంది. ఆ దోషం పోతుంది. కుటుంబపరంగా ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా ఖచ్చితంగా వాళ్ళు ఓం నమః శివాయ పంచాక్షరి చేయటం, లలితా సహస్రనామ పారాయణం చేయటం వల్ల కూడా మంచి జరిగే అవకాశం. ఎవరిని కూడా పోగొట్టుకోకూడదు. అందరూ నా వాళ్ళే అనుకునే ముందుకు వెళ్ళి సఖ్యతతో ఉంటే వీళ్ళ జీవితం అనేది మంచిగా ప్రయాణం చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మకర రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుందని చెప్పేసి చాలా చక్కగా చెప్పారు గురుగారు. థ్యాంక్ యూ. సర్వే జనా సుఖినో భవంతు. చూశారు కదా ఫిబ్రవరి మకర రాశి ఫలితాలు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.